హలో అందరికీ. ఉసిరికాయ పులిహోర చేశాను. ఉసిరికాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ మధ్యకాలంలో పులిహోరలలో ఉసిరికాయ పులిహోర నా ఫేవరెట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. దానికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, మిరియాలు 1 టేబుల్ స్పూన్ ఇలా వేయించాలి. దోరగా బాగా వేయించకూడదు. వేయించుతుంటేనే వాసన గుమగుమలాడుతుంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలన్న కోరిక ఉంది. లో ఫ్లేమ్ పెట్టండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఇలా అన్నీ కింద పడిపోయాయి. తర్వాత ఉసిరికాయల్ని ఇలా తురుముకోవాలి. ఇలా ఉన్న దాంతో అయినా తురమండి, లేదంటే మనం జనరల్గా కొబ్బరి తురుముకుంటాముగా, దాంతో అయినా తురమొచ్చు. ఇలా సన్నగా తురుముకొని 1 by 1 అన్నీ తురుముకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తురుముకోవాలి. మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ తురిమేసి నేను 1 గ్లాస్ రైస్కు 5 ఉసిరికాయలు తీసుకొని ఇలా తురుముకున్నాను. ఇప్పుడు వండిన అన్నంని ఆరబెట్టుకోవాలి. లేదంటే బాగా వేడి మీద ఉండి కలిపితే ముద్దగా అవుతుంది. తినడానికి కొంచెం మంచిగా అనిపించదు. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టాలి. తాలింపు కోసం ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా 2 ఎండుమిరపకాయలు తుంచి వేయండి. టేస్ట్ బాగుంటుంది. ఆ స్మెల్ అనేది రైస్కి పట్టేస్తుంది. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు నేను ఎక్కువ వేసాను. మేము పులిహోరలో ఎక్కువ పల్లీలు వేసుకుంటాము టేస్ట్ కోసం అండ్ హెల్త్ కోసం ఆల్సో. ఇలా బాగా వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసి బాగా వేయించాలి. ఎర్రగా వేగాలి. తాలింపు ఎర్రగా వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా చీల్చి వేయండి. చీల్చడం వల్ల రైస్కి కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు వేయండి. ఎక్కువ వేసుకోండి, ఇంకా తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ఇలా బాగా ఎర్రగా వేయించిన తర్వాత మనం ముందుగా తురుముకున్న ఉసిరికాయ తురుముని వేయించాలి. గ్యాస్ లోలో పెట్టండి. హైలో పెడితే మాడిపోతుంది. ఇలా లోలో పెట్టి వేసి బాగా కలపాలి. నేను పసుపు వేయడం మర్చిపోయాను, తర్వాత వేసానులేండి. ముందుగా పసుపు వేసిన తర్వాత ఉసిరికాయ వేయండి. ఉసిరికాయ తురుము వేయండి. ఇలా వేసి బాగా కలపండి. సిమ్లోనే ఉండాలి. హైలో ఉంటే మాడిపోతుంది. సిమ్లో ఉంచి బాగా కలుపుతూ వేయించండి. అంతా బాగా పట్టేలాగా కలపండి. ఇలా కలుపుతూ ఉంటే వచ్చే స్మెల్ ఉంటుంది కదండి, అద్భుతం. చాలా బాగుంటుంది. బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న రైస్ని వేసి కలపాలి. నిదానంగా వేయండి. మొత్తం ఒకసారి వేయకూడదు. నిదానంగా వేసి ఉండలు లేకుండా కలపండి. ఇలా ఉండలు లేకుండా కలిపి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఇప్పుడు సాల్ట్ మీరు తగినంత వేసుకోండి. నేను రైస్ ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా వేసి ఇలా బాగా కలిపిన తర్వాతకి మనకు చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి మిక్సీ పట్టుకున్న నువ్వులు, మిరియాల పొడి ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. బాగా కలపాలి. లేదంటే ఈ పౌడర్ అనేది అడుగుదాకా పట్టదు. బాగా వేసి కలిపి మళ్ళొకసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా చూసి చెక్ చేసుకోండి. ఒకవేళ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇలా వేసి కలిపిన తర్వాత ఒక 5 minutes పక్కకు పెట్టండి. ఎందుకంటే మనం ఉసిరికాయ తురిమి వేసాము కాబట్టి ఆ పులుపు అనేది రైస్కి పట్టి మనకు ఆ పుల్లదనము, పచ్చిమిర్చి వల్ల ఘాటు, కరివేపాకు స్మెల్లు, ఇంకా పల్లీలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. పల్లీలు ఫ్రై చేసి తింటే అవి ఎంత బాగుంటాయో ఫుడ్ లవర్స్కి డెఫినెట్గా తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఫేవరెట్ అవుతుంది. డామ్ షూర్గా మీ ఫేవరెట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.